బేహద్దు పరం మహాశాంతి. బేహద్దు ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు బేహద్దు ఆత్మలందరికీ బేహద్దు యోగం గురించి రెండు మాటలు యోగ విధానం పరివర్తన విషయం గురించి చెప్పదలుచుకున్నారు అంటూ చెప్తూ ఉన్నారు. బేహద్దు ఆత్మలందరికీ, బేహద్దు పిల్లలకి, బేహద్దు మా యొక్క ప్రియాతి ప్రియమైన అపురూపమైన పిల్లలకి ప్రియస్మృతులు మరియు నమస్తే, పరం శాంతి. ఈరోజు బేహద్దు పిల్లలకి బేహద్దు శబ్దాలను చెప్పటానికి ఈ వీడియోను తయారు చేస్తూ ఉన్నాను. పరివర్తన విషయం చెప్తూ ఉన్నాను. పరివర్తన ఎలా అవుతుంది, ఎప్పుడవుతుంది, ఎవరు పరివర్తన చేస్తారు, ఎలాంటి ఆత్మలు పరివర్తన అవుతారు, ఎలాగా ఆత్మ కాలగ్నిలో దగ్ధం అవ్వకుండా రక్షించబడతారు, ఏ ఆత్మ ముక్తి పొందుతుంది అనేటువంటి విషయం గురించి చెప్తున్నాను అంటున్నారు. మా కాల అగ్ని నుండి రక్షించుకోవటానికి నేను చెప్పేటువంటి మార్గము బుద్ధి యోగము. మన యొక్క బుద్ధితోటి యోగము జోడించాలి. బేహద్ దాదాజీ తోటి బేహద్కే బేహద్ బ్రహ్మాండంలోకి వెళ్ళి యోగము అంటే కనెక్షను జోడించాలి. మరియు పరం శాంతి వైబ్రేషన్స్ అక్కడ వేయాలి. నిరాకారి స్థితిలో దాదాజీ యొక్క పవర్ తీసుకుంటూ ఎనర్జీని తీసుకుంటూ ఉండాలి. అయస్కాంతం యొక్క శక్తిని తీసుకోవాలి. ఇది ఏదైతే బేహద్కే బేహద్ ఆత్మల పైన ఉన్నటువంటి బ్రహ్మాండము, మహాబ్రహ్మాండము యొక్క అంతమంలో అనంతంగా ఉంటుంది. ఇది లెక్కలేనంత స్థితి. అనంతము అంటే కౌంట్లెస్ అనే కదా, అనంతం. ఇక్కడ భూమి మీద మనమైతే ఇప్పుడు కూర్చొని ఉన్నాం. ఇక్కడ విషయం మాట్లాడటానికి ఇక్కడ బ్రహ్మాండంలోనే మాటలు ఉపయోగించాలి. ఒక బ్రహ్మాండానికి సంబంధించిన విషయం అయితే కాదు కదా మంది. ఎక్కడ నుండి పవర్ తీసుకోవాలి? బేహద్కే బేహద్ కళల పరంధామం నుండి పవర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మాండంలో ఉన్నటువంటి శివుడికి చాలా తక్కువ పవర్ ఉంది. మనకిప్పుడు బేహద్దు పిల్లలకి పరం లైట్, పరం ప్రకాశము, బేహద్దు కళల పవర్ తోటి రచించబడినటువంటి వాళ్ళకి ఆ బేహద్దు పవర్ కావాలి. ఆ బేహద్కే బేహద్దు పవర్ కావాలి. అందుకే ఫస్ట్ నేను చాలాసార్లు కూడా చెప్పేదాన్ని, పవరు అనేది మీరు కనెక్షన్ని జోడించండి. బాపూజీ మస్తకం నుండి ఏదైతే లైట్ వస్తుందో, పరం ప్రకాశం వస్తుందో, దీనితో పాటు బాపుతోటి కనెక్షన్ జోడించాలి. ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే, ఎంతవరకైతే మీరు బాపు రూపాన్ని ధారణ చెయ్యరో అంతవరకు ఈ యొక్క కనెక్షన్ తోటి పవర్ రానే రాదు. మీరంతా కూడా మిమ్మల్ని మీరు మర్చిపోయి ఏ విధంగా బేహద్దు పిల్లలుగా భావిస్తూ ఉంటూ ఉంటారో అలాగే పురుషార్థం కూడా చెయ్యాలి. దీనితో మరి ఎలా పరివర్తన అవుతుంది అనుకుంటున్నారు? ఎవరైనా అడగచ్చు మిమ్మల్ని, దీంతో ఎలా పరివర్తన అవుతుందండి అని. పరివర్తన ఈ భూమి పైన నుండి ప్రారంభమవుతుంది. భూమి అంటే మట్టి, ఆకాశము, అగ్ని, వాయువు, జలము అన్నీ కూడా నెమ్మదిగా ఆ బేహద్ కళల పవరు వస్తూ ఉన్నప్పుడు
అది మెల్ట్ అవ్వటం, అంటే పరివర్తన అవ్వటం, శక్తిశాలి అవ్వటం, దీని యొక్క మూల స్వరూపంలోకి వెళ్ళటం జరుగుతుంది. అంటే పంచతత్వాలు పరమతత్వాల నుండే వచ్చినాయి, మహతత్వం నుండి వచ్చినాయి. ఎప్పుడైతే పరం లైట్ వస్తుందో అది పరమతత్వంగా మారి, పరమతత్వం మహత్తత్వంగా మారి పంచతత్వంగా వస్తుంది. అంటే పంచతత్వాల్లోకి ఆ పవర్ అనేది వస్తూ ఉన్నప్పుడు దీని యొక్క మూల స్వరూపము ఏదైతే ఉందో పరమతత్వంగా అది కన్వర్ట్ అవుతూ ఉంటుంది. నెమ్మదిగా పవర్ వస్తుంది. అప్పుడు మీరు కూడా కర్మాతీత స్థితిని పొందుతూ ఉంటారు. ఆత్మతో పాటు కనెక్షను బాపుతోటి జోడించాలి, లేకపోతే వేరే తోటి కనెక్ట్ అయిపోతారు. ఆ సమయంలో ఒక బాపు తప్ప ఇంకెవరు జ్ఞాపకం రాకూడదు. ఎవరితోటి ప్రేమ అనేది ఉండరాదు, ఏది కూడా ఆలోచించరాదు. కేవలం దాదాజీ ఏక్ బాప్ దూజా నా కోయి అన్నారు. ఇదే తపస్సు. దీనితోటే పెద్ద పెద్ద తపస్వి మూర్తులుగా తయారవుతారు. అన్నిటికంటే గొప్ప తపస్సు ఇంకేముంది? ఈ తప్ప నష్టో మోహ స్మృతి లబ్ధ. పరం ప్రకాశం ఏదైతే ఉందో అది బ్రహ్మ స్వరూపము. బ్రహ్మ అంటే ప్రకాశము, దివ్య ప్రకాశము, పాల లాంటి తెల్లటి మెరిసేటువంటి ప్రకాశము. ఏ విధంగా చేప సముద్రంలోకి వెళ్ళిపోతే ఇక బయట దానికి ఏమీ తెలియదు, సముద్రమే ప్రపంచం దానికి. సముద్రం నుండి బయటికి వచ్చేసిందో తప్పిస్తూ ఉంటుంది, ఉండలేదు, జీవించలేదు. అదేవిధంగా ఎప్పుడైతే మనం బేహద్దు దాదాజీ ఎదురుగా వెళ్తామో మనం బేహద్దు బిడ్డలుగా పరివర్తన చేసుకోవటం ప్రారంభమవుతుంది. బాపూజీ ఎదురుగా వెళ్ళటము అంటే బాపూజీని గుర్తించటం, తెలుసుకోవటం, కలుసుకోవటం, కనెక్ట్ అవ్వటం. అప్పుడు బేహద్దు పిల్లలుగా మనం పరివర్తన చేసుకుంటాం. పరివర్తన చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది. ఈ విధితోటి సిద్ధి కూడా లభిస్తూ ఉంటుంది. ఈ విధితోటి పరివర్తన అవుతుంది. ఆత్మ బేహద్దుగా కాకపోతే చాలా కష్టము అనుభవించాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు లేకపోతే మరెప్పుడూ లేదు, ఇప్పుడు లేకపోతే మరెప్పుడూ లేదు. ఈ పరివర్తన ఏదైతే విధి ఉన్నదో బాపూజీ నుండి నేను అడిగి తెలుసుకున్నాను అంటున్నారు. మనసుతోటి నేనేం చెప్పటం లేదు, ఏదైనా కూడా బాపూజీ నుండే అడిగి సమాధానం తెలుసుకొని చెప్పడం పిల్లలకి జరుగుతుంది. మన ఆత్మ ఏదైతే ఉందో నిరాకారి రూపంలోకి వెళ్ళిపోతుందో శరీరం పరివర్తన అయిపోతుంది. శరీరం పరమతత్వంలోకి మారిపోతుంది, సూక్ష్మంగా అవుతూ ఉంది. ఎలాంటి శరీరం తయారవుతుంది? పరమతత్వాల శరీరం తయారవుతుంది. దానిలో పూర్తిగా పరమతత్వాలు వచ్చేస్తాయి, రెండు తత్వాలు ఖతమైపోతాయి. పరివర్తన అనేది పూర్తిగా అయిపోతుంది. మనమందరము కలిసి ఎప్పుడైతే పరివర్తన కావాలని సంకల్పం చేస్తామో, ఆలోచిస్తూ ఉంటామో, గృహస్థంలో ఉంటూ బుద్ధి ద్వారా పరివర్తన విధిని ఏదైతే బాపూజీ చెప్పారో, ఇప్పుడు నేను ఏదైతే చెప్తూ ఉన్నానో ఆ విధిని మనం అనుభూతి పొందుతూ ఉండాలి, అనుభూతి చేసుకోవాలి. పరం ప్రకాశము నా నలువైపులా ప్రకాశిస్తూ ఉంది. నలువైపులా పరం ప్రకాశమే ప్రకాశము ఉన్నది. నేను ఆ ప్రకాశము లోపల కూర్చున్నాను. ఎక్కడ కూర్చున్నాను? నేను పరం ప్రకాశము లోపల కూర్చున్నాను అంటూ మిమ్మల్ని మీరు మర్చిపోండి. దాదాజీ ఎదురుగా కూర్చున్నాను, యోగం చేస్తూ
ఉండండి. గంట 2 గంటలు ఇప్పుడు యోగం యొక్క చార్ట్‌ని పెంచుకోవాలి. యోగ బలంతోటే అంతా కూడా లభించేదే ఉంది. యోగ బలంతోటి విశ్వానికి మాలిక్ అవుతారు అని కూడా మురళి పాయింట్ ఉండేది. అందుకే ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను అంటున్నారు మా. ఏదైతే మన శరీరం ఉన్నదో బాపుతోటి కనెక్షన్ అయ్యేటువంటి సమయం నుండి లోపలగా ఇన్నర్గా మోడిఫికేషన్ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. సమయం అనుసారంగా వృద్ధి కళ అవుతూ ఉంటుంది. చడితి కళ, వృద్ధి కళ, తేరే బానే సర్వకా బల. మన యొక్క వృద్ధి కళ అందరికీ కూడా మేలు జరుగుతూ ఉంటుంది. వృద్ధి కళలో ఏదైతే మన పరివర్తన అవుతూ ఉంటామో అదే డైమెన్షన్లో మనం మాట్లాడుతూ ఉంటాం. డైమెన్షన్ ఏదైతే ఉన్నదో, ఏదైతే జరిగిందో నిరంతరం బాల్యం నుండి ఇప్పటి వరకు కూడా మనలో మార్పులు చాలా జరిగినాయి కదా. బాల్య యవ్వన వృద్ధాప్యం వచ్చింది. రాత్రింబొగళ్ళు ఎలా మారిపోయినాయి మనకేమన్నా తెలుసా? తెలియదు. సమయము తెలియదు. అదేవిధంగా బ్రహ్మాండం లోపల కూడా పరివర్తన జరుగుతుంది. ఎందుకంటే ప్రకృతి పరివర్తనాత్మకమైనది. ఆత్మ చైతన్యమైతే ఈ శరీరము జడము ప్రకృతిది. బ్రహ్మాండం లోపల పరివర్తన అవుతుంది. మన సమయం నుండి ఒక్క కనెక్షను బాపుతోటి పెట్టుకోవాలి. మన శరీరం కూడా పరివర్తన అవుతూ ఉంది. చాలా చాలా పరివర్తన అవుతూ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చి చాలా సమయం అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది. అసలు ఈ బ్రహ్మాండానికి కూడా అర్ధ పరార్థం అయిపోయింది. రెండవ పరార్థంలో 28వ చతుర్యుగం. అది కూడా కాదు, బాపూజీ 198 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి, ఈ బ్రహ్మాండం మీదకి, భూమి మీద కాదు, ఈ బ్రహ్మాండంలో పరంధామానికి వచ్చారు. కొద్ది సమయమే అనుకొని వచ్చిన అనుకునే బహుత్ గయి తోడి రహి తోడి మే బీబీ బహుత్ తోడి హై. చాలా సమయం గడిచిపోయింది. చాలా సమయంలో కూడా కొద్ది సమయమే ఉంది. కొద్ది సమయం కొరకు బేహద్ పురుషార్థం చెయ్యాలి. బేహద్ బాపుని స్మృతి చెయ్యాలి. బేహద్ దాదాజీని స్మృతి చెయ్యాలి. మన బుద్ధితోటి అనగా బుద్ధిని పైకి తీసుకొని వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? అయస్కాంతంలాగా బేహద్ పరంధామంలో బేహద్కే బేహద్ పరం లైట్ అయస్కాంతంలాగా లాగుతూ ఉంటుంది ఆత్మని. ఎందుకంటే అయస్కాంతము ఆకర్షించబడుతుంది ఉత్తర దక్షిణ ధృవాలు కదా. ఇనుమును కూడా అయస్కాంతం ఆకర్షిస్తుంది. మన ఆత్మ ఇప్పుడు ఎలా ఉన్నది? కలియుగంలో ఐరన్ ఏజ్డ్లో ఉన్నాం కదా. మనం అయస్కాంతం చుంబకీయం అంటే బేహద్కే బేహద్ పరంధామం లైట్ హౌస్ మైట్ హౌస్ తోటి కనెక్ట్ అయితే అది అయస్కాంతంలాగా మన ఆత్మని ఆకర్షిస్తూ ఉంటుంది, లాగుతుంది దాని వైపుకి. ఏ విధంగా కరెంటు పట్టుకుంటుందో, షాక్ కొట్టుద్దో, అలా మన శరీరంలో కూడా ఆత్మకు కూడా ఆ పవర్ ఒక షాకింగ్ లాగే ఉంటుంది. అదొక కరెంట్ అనుకోండి, బేహద్ కరెంట్. అక్కడికి వెళ్ళాలి. ఒక్కసారి ఆ కరెంటు పట్టుకుందో బస్ స్థూలమైన శరీర షాక్ కొడితే శరీరం కాలిపోతుంది. గుర్తుందా? కాకి కూడా, పక్షి కూడా కరెంటు తీగల మీద వాలినప్పుడు షాక్ కొట్టినప్పుడు కాలిపోతాయి, బూడిదైపోతాయి. అలాగే బేహద్ కళల పరంధామంలో బేహద్కే బేహద్ కళల పరంధామంలో లైట్ హౌస్ మైట్ హౌస్ తోటి కనెక్ట్ అయితే బూడిద అవ్వటమే, శరీరం పరివర్తన అవ్వటమే. అంతగా కరెంట్ అది పట్టుకుంటూ ఉంటుంది. ఒక్కసారి పట్టుకున్నాము మనము అంటే ఇక మనని లాగుతూనే ఉంటుంది అది పై వైపుకి. ఎంతంతగా మీరు పై వైపుకి లాగుతూ ఉంటుందో అంతంతగా మీ శరీరం లోపల పరివర్తన అనేది అవుతూ ఉంటుంది.
కాకి శరీరం ఈ స్థూల ప్రపంచంలో కరెంటు కాబట్టి దగ్ధమైంది. ఆ కరెంటు శరీరాన్ని దగ్ధం చేయదు. అంటే ఏంటి? పరివర్తన తీసుకొస్తుంది. శరీరం పరివర్తన అవుతుంది అంటున్నారు. ఆత్మ లోపల బలము వస్తుంది. ఆత్మ నష్టోమోహగా అవుతుంది. ఆత్మ కర్మాతీతంగా అవుతుంది. అది పరివర్తన అగుట కోసం ఫస్ట్ నుండి నేను మారుస్తూ ఉన్నాను. అనేక సార్లు చెప్పడం జరిగింది. తత్వాల బౌండరీ దాటుకొని మనం వెళ్ళిపోవాలి. పరం ప్రకాశంలోకి వెళ్ళిపోవాలి. అయస్కాంతము, గ్రావిటీ పవర్ లాగేటువంటి శక్తి ఉంది. జబర్దస్త్గా లాగేటువంటి శక్తి. ఏ విధంగా కరెంటు చేతికి తగిలితే ఒక జర్క్, కుదుపులాట, షేకింగ్ వస్తూ ఉంటుందో అలాగే కరెంటు పట్టుకుంటుంది, వదలదు. ఎవరు పట్టుకున్నా దాన్ని కూడా అంటూ పోతూ ఉంటుంది. ఎంతమంది దాని దగ్గరకు వస్తే అంతమంది అంటూ పోతుంటారు, 1 by 1, 1 by 1. అదేవిధంగా ఈ యొక్క పరం లైట్ యొక్క కరెంటు ఎంతమంది పట్టుకుంటారో అంతమందిలో పరివర్తన వస్తుంది. అది వదిలిపెట్టదు. దాన్ని వదిలేంత వరకు కూడా కరెంటు బంద్ కూడా కాదు. ఇక్కడ కరెంటు షాక్ పడితే మెయిన్ అన్నా బంద్ చేయాలి, చెక్కతోటి కొట్టాలి. కానీ ఇక్కడ ఆ పవర్ ఏదైతే ఉందో బ్రహ్మ, లైట్, ప్రకాశము, పరం ప్రకాశము, బ్రహ్మస్వరూపం అంటారు. ఇదే అంశ మాత్రంలో మన యొక్క ఆత్మ లోపల ఉన్న పవర్. మన ఆత్మ ఎలా తయారైంది? బ్రహ్మ పవర్తో తయారైంది. నేను బ్రహ్మని, నేను బ్రహ్మను. నేను ఎప్పుడు బ్రహ్మను? ఆది అనాది. ఎప్పుడైతే మీరు లైట్ స్వరూపం బ్రహ్మ అని తెలుసుకుంటారో అప్పుడే మీరు బ్రహ్మ స్వరూపంగా అయిపోయారు. నేను బ్రహ్మను, బేహద్ బ్రహ్మ స్వరూపమును అని తెలుసుకోవటం తప్పనిసరి ప్రతి ఒక్కరికి కూడా, బేహద్ ఆత్మలకు కూడా. కాబట్టి ఏదైతే ఇప్పుడు చెప్తూ ఉన్నారో దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. పరం మహాశాంతి, बेहद के बेहद, परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते, ధన్యవాదాలు. పరం మహాశాంతి. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు బాపూజీ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు జ్ఞానం అనేది అందుతూ ఉంటుంది. పరివర్తన గురించి ఆలోచించండి, తెలుసుకోండి. పరం మహాశాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్ పరం మహాశాంతి. బేహద్